బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే మార్కెట్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మోర్ దాన్ 1% నిఫ్టీ తగ్గింది. ఎప్పుడైతే నిఫ్టీ తగ్గిందో మరి అదర్స్ ఫాలో ఆటోమేటికల్లీ, అదర్స్ ఫాలో ద లీడర్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా తగ్గాయి. అయితే జూనియర్ నిఫ్టీ మిడ్ క్యాప్ కొంచెం ఎక్కువగా తగ్గాయి. అయితే విశేషం ఏంటంటే భయంకరంగా పడేసిన వాటిలో టాటా మోటార్స్ ఉంది. ఎందుకంటే లాస్ మొత్తం వాళ్ళు పాపం టాటా మోటార్స్లో లాస్ వచ్చింది కదా, గట్టిగా వచ్చింది. దాంతో మార్కెట్ చాలా కర్కశంగా రియాక్ట్ అయింది. 150 రూపాయలకి ఏం వచ్చినట్టుంది షేరు. అలాగే కొన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ కాకుండా షార్ట్ సెల్లింగ్, ఫ్రెష్ సెల్లింగ్ కూడా వచ్చింది. ఇవంతా గేమ్ అనుకోండి. సెటిల్మెంట్ వరకు చేస్తారు, సెటిల్మెంట్ తర్వాత సెటిల్మెంట్ లోగా మధ్యలో షార్ట్ కవరింగ్ చేస్తారు, లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇట్లా అన్నీ మామూలే, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. అయితే ముఖ్యంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, వేదాంత ఒకటి. వేదాంతకి ఆల్రెడీ కొంచెం ఏదో వచ్చింది కదా, బ్లాక్ లిస్ట్లో పడింది కదా. వేదాంత కొంచెం సెల్లింగ్ వచ్చింది కదా. ఈరోజు అయితే క్లియర్గా ఫ్రెష్ సెల్లింగ్ చేశారు. అంటే నిన్నటి వరకు కొంచెం కవర్ చేసినట్టున్నారు, కొద్దిగా కవర్ చేసినట్టున్నారు. ఈరోజు కొట్టుపారేశారు. చూసారా, ఒక్కోసారి గ్రాఫ్లు పనిచేస్తాయి, గ్రాఫ్లు హెల్ప్ చేస్తాయి. అందుకని నేను వీడియోలో జాగ్రత్తగా చూసే ఉంటారు, అడుగుతున్నారు, లగాతార్ కంటిన్యూస్గా అడుగుతున్నారు, సార్ వేదాంత గురించి చెప్పండి, డిహెచ్ఎఫ్ఎల్ గురించి చెప్పండి. నేను చెప్పాను, మీరు వినే ఉంటారు ఎవరైతే ఇందులో ఇన్వెస్టెడ్గా ఉన్నారో. ఏంటి యావరేజ్ చేయాలా లేకపోతే ఫ్రెష్గా కొనాలా అని. అది వద్దనుకున్నాం కదా. ఎందుకని ఫ్రెష్ బయింగ్ రావటం లేదు. ఈ రెండిట్లోనూ ఫ్రెష్ బయింగ్ రావటం లేదు. డిహెచ్ఎఫ్ఎల్ అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా కొనుక్కున్న తర్వాత లైట్గా పెరగటం చూసి మళ్ళీ తిరిగి అమ్ముతున్నారు. నిన్న క్లియర్గా డిహెచ్ఎఫ్ఎల్ అయితే సెల్లింగ్ కనబడింది, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి. వేదాంతంలో అయితే కవరింగ్ రావటం లేదు, ఫ్రెష్ సెల్లింగ్ అయితే లేదు. కవరింగ్ వచ్చిందిలేండి, కొద్దిగా వచ్చింది, లేకపోతే 165, 166కి రాదు. కొద్దిగా కవరింగ్ వచ్చిందే తప్ప ఫ్రెష్ బయింగ్ కనిపించలేదు. అంటే ఇంకా వెయిట్ చేయాలన్నమాట. అట్లా కొద్దిగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అనుభవంతో వస్తుందిలేండి కొంత, పెద్ద ఏదో గ్రంథాలు చదవక్కర్లేదు. సో కాబట్టి అవి అవాయిడ్ చేయవలసిన స్క్రిప్ట్స్లో ఒకటి కదా వేదాంతను డిహెచ్ఎఫ్ఎల్. అది లక్కీగా అవాయిడ్ చేశారని అనుకుంటున్నాను. టెంప్ట్ అయిపోయి కొనేయకూడదు. ఎవరో వీడియోలో మెసేజ్ కూడా పెట్టారు మిత్రులు, అలా చేసేసేవాడిని, చేశాను, చెప్పినా వినలేదు అని. ఓకే, కొద్దిగా నేర్చుకోవాలి. తర్వాత విశేషం ఏంటంటే మార్కెట్లో ఇంక విశేషజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కరెక్షన్ రావడానికి గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగోలేదు కదా అని రీజన్స్ వెతుకుతారు. ఒక ఈవెంట్ జరిగిన తర్వాత రీజన్స్ వెతుకుతాం మనం. బట్ నా అనుభవం చెప్పేది ఏంటంటే మార్కెట్లో జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్ అప్వర్డ్ మూమెంట్లో ఉన్నప్పుడు మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వెయిట్ చేస్తుంది. వన్స్ ద మేజర్ ఈవెంట్స్ ఆర్ ఓవర్, ఆల్రెడీ మార్కెట్ పెరుగుంటే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, తగ్గుతాయి. లేదు ఆ స్టేజ్లో మేజర్ ఈవెంట్స్ తర్వాత మార్కెట్ మేజర్ ఈవెంట్స్కి ముందు బాగా పడి ఉంటే మార్కెట్ ఆ ఈవెంట్స్ తర్వాత కొంచెం పెరగటం మొదలు పెడతాయి. మార్కెట్ మే రియాక్ట్ బోత్ వేస్, ఎయిదర్ వే. మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి 2 సార్లు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి చెప్పటంలా. ఇప్పుడు మేజర్ ఈవెంట్స్ ఏమిటి జరిగాయంటే, ఒకటి బడ్జెట్ వచ్చింది, చూశారు, ఏదో ఉందిలే పర్వాలేదులే అని. మరి అయితే ఇంకా వెయిట్ చేయాలి కదా. ఈ ఆర్బీఐ క్రెడిట్ ఇది ఉంది కదా, ఆర్బీఐ గురించి మరి క్వార్టర్లీ ఇది ఉంటుంది కదా రివ్యూ. ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారో తగ్గుతారో ఏం చేస్తారో చూడాలి కదా. రెండో ఈవెంటు
అంటే ఇది పెద్ద మేజర్ కాకపోయినా దాదాపు ఓకే, బడ్జెట్ అంత కాకపోయినా అలాంటిదే. సో ఇంకా ఇమీడియట్గా ఇన్ ది ఇమీడియట్ విసినిటీ మేజర్ ఈవెంట్స్ ఏం లేవు. అతి పెద్ద మేజర్ ఈవెంట్ రాబోతున్నది ఎలక్షన్స్. ఇన్ బిట్వీన్ అయితే ప్రస్తుతం లేవు. సో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకెక్కడికి ఎక్కుతాడో, ఆకాశంలోకి ఎగురుతాడా? లేదు కదా, అది కిందకే రావాలి. 11,100 దగ్గరికి వెళ్ళటం గొప్పే, తీసుకెళ్ళిపోయారు చక్కగా, ఓకే. మరి పాజిటివే కదండి, ఆర్బీఐ రేట్ పాజిటివే కదా, అది పాజిటివ్ అని ముందుగానే డిస్కౌంట్ చేసి కదా పైకి తీసుకెళ్లారు. అడ్వాన్స్గా డిస్కౌంట్ చేస్తుంది కదా మార్కెట్, ముందుగా డిస్కౌంట్ చేశారు. ఎస్ పాజిటివ్ వస్తుందని అనుకున్నారు, లేకపోతే న్యూట్రల్ ఏం చేయదేమో అని అనుకున్నారు. కొంచెం ఎందుకైనా మంచిదని పాజిటివ్గా ఉండబట్టే 11,100కి తీసుకెళ్లారు. అది అయిపోయింది, ఆ ఈవెంట్ కాస్త అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, సెలబ్రేషన్ ఈజ్ ఓవర్, హనీమూన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. సో ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు మొదలైంది. అయితే చూడండి ఒకసారి, జస్ట్ ఊరికే ఐడియా కోసం మీకు, యూ మే లైక్ ఇట్. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మొదలైంది. ఎక్కడ 10,600 చిల్లర డౌన్ కదా, చూస్తున్నారండి, 10,600 చిల్లర. అక్కడి నుంచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వైట్ క్యాండిల్స్ చూడండి, వైట్ పైగా అప్వార్డ్, పెద్ద వైట్ క్యాండిల్ 100 పాయింట్ల పైన పెరిగింది కదా మొన్న. ఇది పెద్ద వైట్ క్యాండిల్, ఇక్కడితో తీసుకెళ్ళిపోయారు పైకి. వరుసనే తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత అయోమయ పరిస్థితిలో పడేశారు. డోజీ అంటే ఎటేలాలో తోచడం లేదు, అటో ఇటో అంటే ఇటో అటో జంప్ చేయాలి. అది ఒక్కోసారి ట్రెండ్ రివర్సల్గా కూడా భావిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెనింగ్ క్లోజింగ్లో ఏం తేడా లేదు, అక్కడే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు చూడండి మొదలైంది ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ ఓపెనింగే డౌన్లో ఓపెన్ అయింది, ఇంతకుముందు క్లోజింగ్ కంటే ఓపెనింగు తక్కువ. మరి అక్కడి నుంచి ఫైనల్గా క్లోజ్ అయింది కింద, ఇంకొంచెం కిందకు కూడా వెళ్ళింది, కానీ ఇక్కడే క్లోజ్ అయింది. కానీ ఓపెనింగ్ తర్వాత పైకి వెళ్ళిందా అంటే దాదాపు నిల్ అని చెప్పాలి. పైన ఏమి లేదు, షాడో, అప్పర్ షాడో లేదు దాదాపు. కింద లోవర్ షాడో మాత్రం ఇంకా వెళ్ళి కొద్దిగా రికవరీ ఇక్కడికి వచ్చి ఆగింది. ఎక్కడికి ఆగింది, ఇది 10,944. అంటే నెక్స్ట్ ఈ రెడ్ కంటిన్యూ అవుతుందంటే మనం గెస్ చేయకూడదు, బట్ మండే ట్యూస్డే కూడా అవ్వచ్చేమో. అట్లీస్ట్ మండే ఈ రెడ్ కంటిన్యూ అవ్వచ్చు అని అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఒక్కరోజుతో ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుందంటే ఐ డౌట్ ఇట్. ఎందుకంటే 600 చిల్లర అక్కడి నుంచి 500 పాయింట్లు తీసుకెళ్ళిపోయారు. మరి 500 పాయింట్లు పైకి తీసుకెళ్ళిన తర్వాత మరి కరెక్షన్ రాదా, కనీసం 200 300 రావాలి కదా. ఇప్పుడు వచ్చిందంతా 100 చిల్లరే కదా. కాబట్టి కరెక్షన్ ఈజ్ ఇన్ ది ఆఫింగ్. తర్వాత అలా కాకుండా మధ్యలో ఏదైనా కొంచెం చిన్న రికవరీ వచ్చినా అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందని ఆశపడవలసిన అవసరం లేదు. చిన్న రికవరీ వచ్చినట్టు వచ్చి మళ్ళీ కరెక్షన్ మొదలవచ్చు, లేదా కంటిన్యూస్గా 2-3 రోజులు వరుసనే కరెక్షన్ రావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ ఇన్ ది మోడ్ ఆఫ్ కరెక్షన్, నథింగ్ టు వరీ. చేయగలిగింది ఏముంది, ఇప్పుడు ఈ ఇండెక్స్ పెరిగితే ఏమి తగ్గితే ఏమి, ఎలక్షన్ల వరకు మనం చేయగలిగింది ఏంటో ఏం లేదు, చూడటమే. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ తీసుకుంటే ఈ మధ్యలో టాటా స్టీల్స్ రిజల్ట్ చాలా బాగుందండి. దట్స్ ఎ గుడ్ ఇండికేషన్. టాటా స్టీల్స్ రిజల్ట్స్ బాగున్నాయి, మోర్ దెన్ 50% అప్ అండి, మోర్ దెన్ 50%. దట్స్ ఎ గుడ్ ఇండికేషన్. అరబిందో ఫార్మాలో లార్జ్ క్యాప్ అనుకోండి, నిఫ్టీ జూనియర్ నిఫ్టీ ఇది సంబంధించింది, ఇది నిఫ్టీ 50 కాదు, బట్ అరబిందో ఫార్మా రీజనబుల్లీ గుడ్. ఇట్ మెట్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్ అనే చెప్పాలి. అయితే తీసుకెళ్ళిపోతారు కదా, రిజల్ట్స్ ముందు తీసుకెళ్ళిపోయారు అనుకోండి. రిజల్ట్స్ ముందు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, దగ్గర 800కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రాఫిట్ బుకింగ్. ఈరోజు కొంచెం గణనీయంగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఇంకా వస్తుందా అంటే చెక్ చేయాలి. 7.40 కంటే తగ్గకపోవచ్చు, బట్ చూడాలి. బట్ ఏంటంటే రిజల్ట్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది.
నార్మల్ ఆర్ వీక్ మార్కెట్లో తగ్గుతుంది, రిజల్ట్స్ తర్వాత తగ్గుతుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. పెర్ఫార్మెన్స్ బాగోపోతేనేమో రిజల్ట్స్ తర్వాత భయంకరంగా పడుతుంది. అంటే హెడ్స్ ఐ విన్, టైల్స్ యూ లూజ్ లాగా. అంటే ఎయిదర్ వే రిజల్ట్స్ బాగున్నా పడేస్తారు, రిజల్ట్స్ తగ్గినా బాగోపోయినా పడేస్తారనమాట. మార్కెట్ అంటే ఓవరాల్గా స్ట్రెంగ్త్ లేదు కదా మార్కెట్లో, అదనమాట. అందువలన దెర్ ఈజ్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. ఇవన్నీ మామూలే. ఈక్విటీ మార్కెట్ అండి చాలా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ అండి. కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్. ఇంత క్రితం నేను మొన్నటి వీడియోలోనూ అంతకుముందు ఎవరో ఒక మిత్రులు ఎందుకు ఇదంతా ఇంత ఇది అంత ఏది ఉంటుంది, దీనికంటే రియల్ ఎస్టేట్ ఏదైనా కొనుక్కోవటం బెటర్ కదా, అది బెటర్ కదా, ఎందుకు ఈ షేర్లు ఏంటి అని ఆయన మిత్రులు చెప్పారు, కామెంట్ చేశారు. అంటే నేను ఆ కామెంట్ విషయంలో అయితే ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకూడదంటే ఎందుకు చేయకూడదు, చేయొచ్చు. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, లేదా కొంచెం ట్రై చేయొచ్చు. డైవర్సిఫై చేయడం కోసం జనరల్గా ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ అనలిస్టులు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే కొంత గోల్డ్లో, స్మాల్ అమౌంట్ గోల్డ్లో పెట్టండి, కొంత అమౌంట్ ఉంటే రియల్ ఎస్టేటు, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, అట్లా డైవర్సిఫై చేయండి అని చెప్తారు. డైవర్సిఫికేషన్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ రియల్ ఎస్టేట్లో రిస్క్ లేదండి. అంటే నేను స్టాక్ మార్కెట్ సపోర్ట్ చేయడం కోసం మాట్లాడటం లేదు. నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నార్మల్గా ఏం చేస్తానంటే స్టాక్ మార్కెట్ కొంచెం బాగా పీక్ కనిపించినప్పుడు పర్వాలేదనుకో, ఇది ఎంత ఇచ్చే ఇది లేదనుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొంత తీసేసి ఐ డైవర్ట్ ది అమౌంట్ టు రియల్ ఎస్టేట్. లోగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్కి వెళ్ళను, ఎందుకంటే లోగా ఉన్నప్పుడు ఈక్విటీస్ బెనిఫిట్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఈ పెద్ద గొప్పగా ఏం లేదు, గొప్పగా లేదంటే లోగా ఉంది. అయితే ఇది పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ టైము. ఎట్లా అంటే ఏవి పెరిగేవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ కాస్త పెరిగిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి తగ్గిపోతాయి. మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ నిఫ్టీ 50 షేర్స్ తీసుకుంటే యూపీఎల్ తీసుకోండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ అండి. యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, దానికి మంచి ఇది ఉంది, ఇంప్రెషన్ ఉంది, గుడ్ న్యూస్ అహెడ్. అది చక్కగా పెరుగుతూ 52 వీక్ హైక్ వచ్చింది యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. అంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా మార్కెట్. ఇప్పటివరకు జరిగిపోయింది కాదు, జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మార్కెట్ డిస్కౌంట్ చేస్తుంది. అట్లా దృష్టిలో పెట్టుకునే గొప్ప ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కావు. రిజల్ట్స్ తర్వాత యూపీఎల్ అలా పికప్ అవుతూ చక్కగా అప్వర్డ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు. 800 దాటిపోయింది, బాగుంది. 52 వీక్ హై నడుస్తున్నది. మరి ఇది 1000 రూపాయలు అయిపోతుందా? 1000 1100 అవ్వచ్చు, కానీ ఇమీడియట్ విసినిటీలో అవదే. చూడండి, కొన్ని రోజుల తర్వాత ఇలా పెరుగుతూ ఒక స్టేజ్లో మళ్ళీ దాన్ని పడేస్తారు. అంటే ఎత్తి కుదేస్తారని చెప్పడం కాదు, తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుందంటే పెద్దగా తగ్గకపోవచ్చు, బట్ కరెక్షన్ వస్తుంది. మరి మార్కెట్ నార్మల్గా ఉన్నప్పుడు, కొంచెం డల్గా ఉన్నప్పుడు ఎక్కడ ప్రాఫిట్ కనపడితే అక్కడ కొట్టిపారేసేసి వచ్చేస్తారు. అంటే లిక్విడిటీ, ఎప్పటికప్పుడు లిక్విడిటీని ఇంప్రూవ్ చేసుకుంటుంటారు ట్రేడర్స్. దే డోంట్ గో ఫర్ లాంగ్ పొజిషన్స్ ఫర్ ఎ లాంగ్ టైం. అలాగే టెక్ మహీంద్రా చూడండి, బ్రహ్మాండమైన ఎక్సలెంట్ రిజల్ట్స్. మార్కెట్ ఊహించిన దానికంటే బాగా ఇచ్చింది రిజల్ట్. కొంచెం 800 దాటిపోయినట్టుంది, బాగుంది. కానీ అది ఇవాళ నుంచి రేపటి నుంచి మళ్ళీ పెరగటం మొదలవుతుందా? పెరిగితే ఎంతకాలం పెరుగుతుంది అది చెక్ చేయాలి. అంటే రిజల్ట్స్ బాగున్నా కూడా అంతగా మెచ్చరు. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా రాదు అందులోకి. ఎందుకని? మార్కెట్ ఇది పెయిన్ఫుల్ పాత్.
ఇట్లాంటి పెయిన్ఫుల్ పాత్ వీక్గా ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు నేను మనీని తీసి రియల్ ఎస్టేట్కి డైవర్ట్ చేయను. ఐ స్టే ఇన్వెస్టెడ్. కొంచెం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఆపర్చునిటీస్ కూడా నేను తీసుకుంటాను. మీరు తీసుకోలేరు, మీరు తీసుకోకూడదు. చాలామందికి తెలియదు కాబట్టి తెలియని విద్య తెలియని వాళ్ళు గబుక్కుని అట్లా చూసి చేయకూడదు, అట్లా ఊహించి చేయకూడదు. జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్ ఎక్కడెక్కడ ప్రాఫిట్ కనబడుతుంది, అవకాశం ఉంది, ఎట్లా చేయాలనేది కొంచెం తెలియాలి. ఓకే, తెలిసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు నేను కొద్దిగా చేస్తుంటాను, ఎక్కువ చేయను. చాలా వరకు ఏంటి అటక మీద పడేసినట్టు పడేయటమే, కట్టకట్టు పడేయటమే. అవి ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, నేను చూడను. ఎందుకంటే అవి చూసుకునే అంత టైం డే టు డే చూసుకోవాల్సింది అవేం కాదు కదా, ఇంకా వేరే ఉంది చూసుకోవడానికి. సో ఇట్లాంటి పెయిన్ఫుల్ పాత్ హాఫ్ ఇయరో 1 ఇయరో 1.5 2 ఇయర్సో నడుస్తుంది. అక్కడ పేషెన్స్ ఉండి ఆ పెయిన్ఫుల్ పాత్లో స్టే ఇన్వెస్టెడ్ అయితే ఎప్పుడైతే మంచి టైం వస్తుందో, ఎందుకంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. వచ్చినప్పుడు అండి 6 నెలలు చాలు, వన్ కెన్ టేక్ అడ్వాంటేజ్. చక్కగా బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొంచెం బాగా కన్సిస్టెంట్గా పెరుగుతూ వెళ్ళినప్పుడు అయితే పార్షియల్గా ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. అలా వదిలేస్తే మళ్ళీ తగ్గేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అయ్యో అది అమ్ముకుంటే బాగుండేది, తగ్గిపోయింది, మళ్ళీ ఇది తగ్గిపోయింది, అది తగ్గిపోయింది, మొన్నేమో 10% అప్లో ఉంది మొన్నటి వరకు, ఇప్పుడేమో 7% రెడ్లోకి వచ్చేసింది, ఇట్లా ఆలోచిస్తుంటారే. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం కొన్ని సెలెక్టివ్గా కొంత పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇలాంటి పెయిన్ఫుల్ పాత్లో నడుస్తున్నప్పుడు ఇప్పుడున్న మార్కెట్ పెయిన్ఫుల్లే, పెద్ద ఏం లేదు. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి కదా. సో అట్లా నడుస్తున్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కొద్ది చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇవన్నీ చాలా ఒక వీడియో 2 వీడియోలు కాదు, నేర్చుకుంటూ ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకుంటూ మెచ్యూరిటీకి వస్తాము ఏమండి. సో అందువలన నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది అంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అయితే రియల్ ఎస్టేట్లో ఉన్న రిస్కులు కూడా ఉన్నాయి కదా. ఒకసారి మొత్తం గల్లంత అయిపోవచ్చు, చాలా సంవత్సరాలు అట్లాగే పడి ఉండొచ్చు, పెరగకపోవచ్చు. కొన్ని చోట్ల పెరుగుతాయి, కొన్ని చోట్ల పెరగవు, సంవత్సరాల తరబడి. అంతేకాదు ఒకసారి అమ్ముదామంటే లిక్విడిటీ ప్రాబ్లం, కొనేవాడు ఉండడు, హార్డ్లీ 1 బయర్. ఆ బయర్ కూడా ఒక్కడు కూడా కనపడ్డు బయరు. అసలు కొనేవాడే లేకపోతే మేము తగ్గించిద్దామన్నా కొనేవాడు లేకపోతే ఎక్కడ. అయితే స్టాక్ మార్కెట్ అయితే తక్కువ ఎక్కువ కొట్టుపారేద్దామంటే ఎంతకోకంతకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పెద్ద అమౌంట్ కావాలి కదా. దీనికి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి యూ కెన్ స్టార్ట్ విత్ ఫ్యూ థౌజండ్. అయితే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అట్లా లేకపోతే అవ్వదు. రియల్ ఎస్టేట్కి ఉన్నటువంటి మెరిట్స్ దానికి ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. దీనికి ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ దీనికి ఉన్నాయి. రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. మనకి ఏది సూట్ అవుతుందో అర్థం చేసుకుని మనకున్నటువంటి పరిధిని బట్టి, అనుభవాన్ని బట్టి, అండర్స్టాండింగ్ని బట్టి, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే అండి. తర్వాత సరే, నేను చెప్పాలనుకున్న వాటి గురించి చెప్పాను కదా. ఈరోజు నిన్నటి వీడియోలో ఒక మిత్రులు రామ్ కేవైఆర్ అనే మిత్రులు, హీ రోట్ ఏ వెరీ గుడ్ ఇంగ్లీష్, అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండాలి, బాగా వెల్ రెడ్ పర్సన్ అయి ఉండాలి. ఆయన తమాషాగా రాశారు, ట్రేడింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్యాంబ్లింగ్ ఈజ్ ఈక్వల్ టు లూజింగ్ మనీ. ఎస్, ఐ రియలీ అగ్రీ విత్ యూ సార్. అంటే ఆయన కొంచెం అంటే ఇమోషనల్గా ఏదేదో చెప్పేసినా రాసేసినా ఆయన చెప్పాలనుకున్నది ఓపెన్గా అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ, చక్కగా చెప్పాలనుకుని చెప్పారు. అది మాత్రం నేను అప్రిషియేట్ చేయక మానను. దీన్ని నేను నెగిటివ్ ఇంకా ఏదో రాశారనుకున్నా ఆయన, బట్ నెగిటివ్గా తీసుకోవటం లేదు నేను. తర్వాత ఇంకో చోట కూడా ఎక్కడో ఆయన రాశారు ఏంటంటే, ఐ లాస్ట్ ఆల్ మనీ ఆబ్లిక్ జాబ్ బికాస్ ఆఫ్ అడ్వైస్ బై సంబడి. ఎవరో చెప్పిన మాట విని కొన్ని ఫ్యూ ఇయర్స్ ఎగో ఆయన ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారట. ఆల్ మనీ ఆబ్లిక్ జాబ్, ఉద్యోగం డబ్బులు పోయాయని, లేదా ఉద్యోగం లేదా డబ్బులు పోయాయని, ఎట్లా అండ్ ఆర్ కదా ఆబ్లిక్, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను దాని గురించి అయితే ఆయన
ఆయనలో ఉన్నటువంటి బాధ అనండి, లేకపోతే ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అనండి, నేను అర్థం చేసుకోగలను. యాక్చువల్గా ఆయన ఎవరిని విమర్శించడం లేదు, ప్రాక్టికల్గా ఆయనకి కలిగినటువంటి పెయిన్ని షేర్ చేసుకుంటున్నారు. సో ఇది అందుకనే దట్ ఈస్ ద రీజన్ వై ఈ నా వీడియోల్లో ఈ కామెంట్ బాక్స్ని నేను డిజేబుల్ చేయలేదు. ఎప్పుడో రేర్గా అవుతారా సందర్భాల్లో చేస్తాను. ఎందుకు చేయలేదంటే ఇది ఇక్కడ ఎవరెవరుకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఏంటో, ఎవరెవరు ఏమంటున్నారో అది తెలియాలని. దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ రీసెర్చ్. అలా ఆయన ఒక్కరే కాదే, ఇలా స్టాక్ మార్కెట్లో ఎవరో రిప్లైస్లో ఒక ఆయన స్పందించారు కూడా, ఏంటి ఎక్కువ మంది డబ్బులే పోగొట్టుకుంటుంటారు ఈ షేర్ మార్కెట్లోనని. కరెక్టే కదా. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. స్టాక్ మార్కెట్లో 80 to 90% పీపుల్ లూజర్స్, ఓన్లీ 5 to 10% పీపుల్ ఆర్ గెయినర్స్. అలా ఎందుకు జరుగుతున్నది? దట్ నీడ్స్ ఎ థరో రీసెర్చ్. ఐ డిడ్ ఇట్. ఆయన అన్నట్టు యూ లాస్ట్ ఆల్ మనీ అండ్ అట్లా ఏదో చెప్పారు. నిజమే, ఐ లాస్ట్ ఆల్ మనీ అండ్ ఐ గెయిన్డ్ ఆల్ మనీ. ఎక్కువ, మోర్ దాన్ దట్, నేను పోగొట్టుకున్న దానికంటే ఎన్నో రెట్లు సంపాదిస్తున్నాను. బికాజ్ ఐ స్టేడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్, ఐ గెయిన్డ్ నాలెడ్జ్. చెప్తారు కదా, మీరు వినే ఉంటారు కదా, స్టే అట్ ద క్రీజ్ యూ విల్ గెట్ రన్స్. స్టే అట్ ద క్రీజ్ యూ విల్ గెట్ రన్స్. అవుట్ అయిపోతే ఏముంది, పోయినట్టే. మహా విరాట్ కోహ్లీ లాంటి వాడు కూడా అవుట్ అయిపోయినప్పుడు ఏం లేదు. స్టే అట్ ద క్రీజ్ దగ్గర నిలబడి ఉంటే బ్యాటింగ్ రానివాడికి కూడా అనుకోకుండా ఒక బాల్ అటు ఇటు తగిలి వెళ్ళిపోతుంది 4కి, లేకపోతే లెగ్ బైస్ వచ్చేస్తాయి. అవుట్ అవ్వకపోతే ఎస్, నేను అవుట్ అవ్వలేదు, డౌన్ బట్ నాట్ అవుట్. నేను ఇమోషనల్గా ఏం చెప్పటం లేదు. ఓటమిని అంగీకరించని మనస్తత్వం నాది. అయితే నా అంత డబ్బులు సంపాదించడానికి నా అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏదో రీసెర్చ్ చేయక్కర్లేదు. సహజంగా నార్మల్గా కూడా డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో చాలామంది సంపాదిస్తున్నారు. ఇది నా గొప్పతనం కాదు. చాలా సరళంగా, చక్కగా, సహజంగా, చక్కగా నార్మల్గా డబ్బులు సంపాదిస్తున్నారు. చాలామందిని చూశాను. ఒకసారి విజయవాడలో నేను ఫస్ట్ అనుకుంటా ఆ మధ్యన లాస్ట్ ఇయర్ తెనాలి నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఇన్సూరెన్స్లు అవి కూడా చేసేవారట, ఏజెంటో ఏవో, మరి పెద్ద చిట్టా పట్టుకొచ్చారు. అండ్ పోర్ట్ఫోలియోలు అవన్నీ ఏవో కొంచెం కన్సల్టెన్సీ ఏదో దీనికోసం ఇది కొంచెం అడగటానికి అపాయింట్మెంట్ ఇచ్చాను. వచ్చారు. ఆయన సుదీర్ఘ చరిత్ర, అంటే 35 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి స్టాక్ మార్కెట్లో. ఎప్పుడో డబ్బులు అవసరమైనప్పుడు కొంత తీస్తానండి, తీసి ఏదో చేస్తానండి, అమ్మాయి పెళ్ళికి అట్లా ఇట్లా 2-3 సిచ్యువేషన్స్ చెప్పాడు. లేకపోతే అలా ఉంటాయండి, ఉంటాయి, అలా వదిలేస్తానండి అంటాడు. అంటే 30-35 ఏళ్ళ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఆయన. ఊరికే రోజు చూసుకుని ఇది పెరిగింది అది తగ్గిందని చూసుకోడు. కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాడు, ప్లస్ స్టాక్స్. ఆయన దగ్గర ఉన్న స్టాక్స్ చాలా వరకు మంచివే. పోయినాయి, ఎలాగో పోయినాయి, చూసాం. ఎలాగో పోతాయి. ఎంత గొప్పగా దుర్బిణి వేసి చూసినా కొన్ని పోతాయి. ఆయన హీ హ్యాస్ బిన్ మేకింగ్ గుడ్ మనీ కన్సిస్టెంట్లీ, lakhs of rupees ఆయన సంపాదిస్తూనే ఉన్నాడు. లాభాలు తీసుకుంటుంటాడు అప్పుడప్పుడు, మార్కెట్ బాగున్నప్పుడు, తర్వాత తనకి డబ్బులు అవసరమైనప్పుడు. అట్లా అంటే లాంగ్ టర్మ్ కంటే వెరీ లాంగ్ టర్మ్ అనుకోండి, ఖచ్చితంగా బెనిఫిషియలే. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వెరీ లాంగ్ టర్మ్లో కొన్ని పోతాయి కూడా, బట్ స్టిల్ యు ఆర్ ఎ విన్నర్. అందుకని మార్కెట్ని అయితే ట్రేడింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్, లూజింగ్ మనీ అనేది ట్రేడింగ్ అయితే అంతే. ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంటు అయితే కొంచెం ఎక్కువ సేఫ్. ట్రేడింగ్ ఈజ్ నాట్ సేఫ్. ట్రేడింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్ ఈజ్ లూజింగ్ మనీ. కరెక్టే కదా. ఆయన చాలా కరెక్ట్గా చెప్పారు. సో అయితే ఇంతటితో ముగిస్తాను. ఇట్లా కంటిన్యూ చేయడానికి చేయవలసిన అవసరం లేదు. కానీ బట్ మిత్రులు, నేను చెప్పేది ఏంటంటే, రేపు కానీ ఎల్లుండి కానీ షెడ్యూల్ ప్రకారం అయితే అంతే, చాలు, ఈ వీక్కి సరిపోతుంది. కానీ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దిస్ జెంటిల్మెన్ రామ్ కేవైఆర్ సార్. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఐ స్పెండ్ సమ్ టైం ఒక లెసన్. యాక్చువల్గా వీడియో కాదు అది. వీడియో అంటే 10-15 minutes to 20-25 minutes. మోర్ దాన్ 30 minutes అయితే అది లెసనే. నేను ఒక లెసను
మామూలుగా గ్రూపుల వాళ్ళకి లెసన్గా ఇచ్చేది ఇవ్వటం, పెయిడ్ గ్రూప్ వాళ్ళకి లెసన్ ఇవ్వటం ఇస్తాము, అది కాదు. ఇక్కడ లెసనే పెట్టేస్తాను మీకు అందరికీ ఫ్రీగా. ఏంటంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నటువంటి మర్మాలేంటి, ఎందుకు నష్టపోతున్నారు, మరి నష్టపోకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి. నేను చాలా వీడియోల్లో చాలా రకాలుగా చెప్పాను కదా. కొన్ని పాయింట్లు చెప్పినట్టు అనిపించవచ్చు. దయచేసి సీనియర్స్ చూడకండి, తెలిసిన వాళ్ళు, మార్కెట్ గురించి బాగా అర్థమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చూడకండి, మీకు అవసరం లేదు ఇది. మళ్ళీ లేకపోతే చెప్పిందే చెప్తున్నారు, కొన్ని పాయింట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, చెప్పినవే చెప్తాం. కానీ స్పెషల్గా అన్నీ కూర్చి కొంచెం ప్రిపేర్ చేసి లిస్ట్, కొంచెం లెసన్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. రేపటికైతే రేపే పెట్టేస్తాను, రేపటికి అవ్వకపోతే ఎల్లుండి ఆదివారం పెట్టేస్తాను. 2 రోజులు నా దగ్గర టైం ఉంది కదా, ఫ్రీ టైం కదా, మార్కెట్స్ ఆర్ క్లోజ్ కదా. ఖచ్చితంగా ముఖ్యంగా బిగినర్సు, లెర్నర్సు, పీపుల్ హూ లాస్ట్ మనీ వితౌట్ బికాజ్ ఆఫ్ నో ఎక్స్పీరియన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చూడండి. మీరు ఎప్రిషియేట్ చేయండి, డెప్రిషియేట్ చేయండి, దాని గురించి మాత్రం నేను కాదు. నా వ్యూ పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఎందుకు నష్టపోతున్నారో తెలియాలి. 90% నష్టపోతున్నారు కదా, 95. అలాగే నష్టపోకుండా ఉండాలంటే ఏంటో, ఏం చేస్తే నష్టపోకుండా ఉంటాం అది తెలియాలి. ఈ 2 విషయాల మీద ఫోకస్ పెట్టి కొంత కంటెంట్ నేను ప్రిపేర్ చేసి ఒక లెసన్ పెడతానండి ఖచ్చితంగా, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ అండ్ సండ్రీ. అంతేకాదు, ఇది జనరల్ వీడియోలో పెట్టేస్తాను. ఈ జనరల్ వీడియో నా గ్రూపుల్లో కూడా పోస్ట్ చేసేస్తాను, ఫార్వర్డ్ చేసేస్తాను, ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. అంటే ఎందుకని అంటే దెర్ ఈజ్ సంథింగ్ మోర్ ఐ షుడ్ కాంట్రిబ్యూట్, ఐ షుడ్ సే సంథింగ్ మోర్, ఐ షుడ్ గివ్ మై ఒపీనియన్ ఆర్ ఎక్స్పీరియన్స్, ఐ షుడ్ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అట్లీస్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇట్లా నష్టపోకుండా ఉండటానికి ఇది దోహదపడుతుందని. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. Let us meet tomorrow or day after tomorrow. Bye.